ఎటు పోతున్నామో ఆలోచించుకోండి. చాలా మొత్తం వాటి మీద ఒక గ్రిప్ తీసుకునే ప్రయత్నంలో భాగంగానే ఈవేళ రాధాకృష్ణన్ గారిని దనకడి చేత రాజీనామా చేయించారని నేను అంటాను. అందుకే ఆయన కూడా మాట్లాడలే. లేకపోతే ఇది ఆరోగ్య కారణమనో ఇంకోటనో ఆయన వచ్చి చెప్పాలి. ఏం మాట్లాడలేదు ఆయన. రకరకాల ఊహాగానాలు స్ప్రెడ్డింగ్లో ఉన్నా సరే ఆయన ఏమి మాట్లాడకుండా వెళ్ళిపోయాడంటే డెఫినెట్గా వీళ్ళ ఆదేశానుసారం ఆయన తప్పుకున్నాడు. వీళ్ళతోటి తిరగబడి నిలబడే శక్తి లేక కామైపోయాడు ఆయన. ఇంకొకరిని తీసుకొచ్చి పెట్టారు. ఇది మార్పుకి ఏ రకమైనటువంటి మార్పు వైపు వెళ్తుందో ఆలోచించండి. ఒక్క విషయం మర్చిపోకండి, ఆర్ఎస్ఎస్ అనేటువంటి మాతృ సంస్థ, దానికి సంబంధించినటువంటి బైబిల్, భగవద్గీత, ఖురాన్ ఏంటంటే పాంచజన్యం అని తెలుగులో ఉంది, బంచ్ ఆఫ్ థాట్స్ అని గురూజీ గోల్వాల్కర్ గారు ఏదైతే రాశారో అదే ఆదర్శం. వరుసగా దాన్ని అమలు చేసుకుంటూ వస్తున్నారు. దాంట్లో ఆయన క్లియర్గా రాశాడు, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ ఈ దేశంలో ఉండటానికి అర్హత లేదు అని రాశాడు ఆయన. అలాగే సోషలిస్టులు అంటే కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు కానీ, ఇందిరాగాంధీ కానీ, వీళ్ళందరూ సోషలిస్టులు జయప్రకాష్ నారాయణ గారు కానీ, వీళ్ళెవ్వరికీ కూడా ఈ దేశంలో ఉండేటువంటి హక్కు లేదు. ఇది మన బేసిక్ సనాతన ధర్మానికి ఇవన్నీ వ్యతిరేకం అని ఆయన చెప్పినటువంటి మాటలతోటి మీరు అంగీకరిస్తే టీడీపీ వారు కానీ, వైసీపీ వారు కానీ, బీఆర్ఎస్ పార్టీ వారు కానీ, ఆయన మన కేసీఆర్ గారి పార్టీ, మీరు వాటితో అంగీకరిస్తే ఈ ఎలక్షన్లో వేయండి. ఇదేదో వైస్ ప్రెసిడెంట్ ఏదో చిన్న ఎలక్షన్ అనుకోకండి. ఇలా వైస్ ప్రెసిడెంట్ కానీ, ప్రెసిడెంట్ ఎలక్షన్ కానీ ఇప్పటివరకు భారతదేశంలో ఎప్పుడు రాలా. ఇది రాజ్యాంగ ఉండాలా, బీజేపీ ఉండాలా. బీజేపీ అనేటువంటి పార్టీ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి ఈ దేశాన్ని పరిపాలించడానికి ఫస్ట్ మెట్టిది. ఇప్పటిదాకా డెమోక్రటిక్గా వచ్చారు. ఉన్నటువంటి వైస్ ప్రెసిడెంట్ని ఆల్మోస్ట్ పారిపోయేలా చేసి వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ తీసుకొచ్చారు. ఈ తీసుకొచ్చింది కూడా వాళ్ళకి పూర్తి మెజార్టీతో ఉన్న టైంలో తీసుకురాలా, వాళ్ళు గ్యారంటీగా నెగ్గుతారన్న టైంలో తీసుకురాలా. మీరు కూడా వేస్తే కానీ నెగ్గని పరిస్థితుల్లో ఈ ఎలక్షన్ తీసుకొచ్చారు. ఆలోచన చేయండి.